ప్రైజ్ ది లార్డ్. ఈ అర్ధరాత్రి ప్రార్థనలో ప్రభు బలమైన కార్యాలు చేయబోతున్నారు. అర్ధరాత్రి ఆరాధన చేసినా ప్రార్థన చేసినా ప్రభు బలంగా సంచరిస్తాడు. బలమైన కార్యాలు జరుగుతాయి, సూచక క్రియలు, మహత్తు కార్యాలు జరుగుతాయి. మన పితరులందరూ కూడా అర్ధరాత్రి ప్రార్థన చేసినప్పుడు, అర్ధరాత్రి పాటలు పడినప్పుడు ఒక బలమైన అభిషేకం వారి కూడున్న స్థలములకు వచ్చింది. ఒక బలమైన శక్తి వారి కూడున్న స్థలములకు వచ్చింది. ఒక బలమైన ప్రభావం వారి కూడున్న స్థలములోకి వచ్చింది. మనం ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. బలమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. బలమైన శక్తివంతమైన ప్రభావం కలిగిన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. పరిశుద్ధుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవుడవు నీకు స్తోత్రం. శక్తి కలిగిన దేవుడవు నీకు స్తోత్రం. ప్రభావం కలిగిన దేవుడవు నీకు స్తోత్రం ప్రభా. నీ అద్భుతమైన కార్యాన్ని ప్రభా, సూచక క్రియలు, మహత్తు కార్యాలు ఈ అర్ధరాత్రి నాయన ప్రార్థనలో పాలు పగొస్తున్న ప్రతి బిడ్డల జీవితంలో మీరు జరిగించుదురుగాక, జరిగించుదురుగాక, జరిగించుదురుగాక. రీ బాబా షందర హుందర కస్యాంధు అల రహుందనమా రేబే షేకేడే దే రిబౌ సబాదు అల రహందనమా రిఖా బాబా బాబా షఠాదరమ గస్యాంధు అల రహుందనమా షడోదరమ రీమా మామా ఖా సంకు రహందనమ షఠేందే రేమ ఖసోదుల రబా. అయా కుటుంబ పరంగా యేసు నామములో ప్రతి ఒక్క ఆర్థిక సమస్యలను బంధిస్తున్నాము నాయన, ఆర్థిక సమస్యలను బంధిస్తున్నాము నాయన. ఈ అర్ధరాత్రి బలమైన కార్యం ఇప్పుడే నాయన మీరు జరిగించుదురుగాక, జరిగించుదురుగాక, జరిగించుదురుగాక అని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆర్థిక సమస్యలతో ఏ కుటుంబం అయితే అల్లాడిపోతుందో, అయ్యా ఆర్థిక కరువుతో ఏ కుటుంబం అయితే అల్లాడిపోతుందో యేసు నామములో ప్రభా నాయన ఆ దుష్టాత్మలు ప్రభా కుటుంబాలు వదిలిపెట్టాలి ప్రభా. యేసు నామములో దుష్టాత్మలు కుటుంబం నుంచి పారిపోవాలి ప్రభా. ఆర్థిక భద్రత లేక ఏ కుటుంబం భయంతో బ్రతుకుతుందో ప్రభా, ఆర్థికంగా కరువులో ఉంది నాయన, కాటకాల్లో ఉంది ప్రభా. భయంకరమైన కరువు కుటుంబాన్ని వెంటాడుతుంది. శాపం వెంటాడినట్లుగా, కీడు వెంటాడినట్లుగా వెంటాడుతుంది. యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఆ కీడుకు ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా, ఆ కరువుకు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ప్రజల కుటుంబాల్లో నుంచి, ప్రజల గృహాల్లో నుంచి తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. ఓ బలమైన దేవా, అయా నీవు నాయన ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడవు. రీ బాబా షబారా బాలా రిఖారా దువారా హందరామా కసాందువాలామా రేబే షెడి దిరి మగా స్వాల దువానా మగా సోధేరే మగా షఠాందరియా లీ బాబా బాబా షబరాబా రిఖాబరా దియామో సోఖందరి మాదునమా. యేసు నామములో ప్రభువా, యేసు నామములో ప్రభువా ద్వారాలు తెరవబడాలి, ద్వారాలు తెరవబడాలి. అయ్యా ఇహలోక ద్వారములు మూతబడిపోయినాయి, ఆర్థిక ద్వారాలు మూతబడ్డాయి, సమాధాన ద్వారాలు మూతబడ్డాయి. అయ్యా ప్రభువా విడుదల ద్వారాలు మూతబడ్డాయి. ఇప్పుడే ద్వారములు తెరవబడును గాక, ద్వారములు తెరవబడును గాక, ద్వారములు తెరవబడును గాక. ఇదిగో ప్రకటన గ్రంథంలో ప్రభువా మీరు మాట్లాడారు, నేను గనక ద్వారాన్ని తెరిస్తే దాన్ని మూసేవాడు పుట్టలేదని మీరు మాట్లాడారు. మీకు స్తోత్రం నాయన. అయ్యా శక్తి కలిగిన దేవుడా, ఎంతమంది కుటుంబాల్లో డోర్స్ లాక్ అయిపోయి ఉన్నాయో, డోర్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయో, ఆ డోర్స్ అన్ని ఈ రాత్రి ప్రభ ఈ ప్రార్థనకి ఆ డోర్స్ అన్ని ప్రభ తెరవబడునుగాక. ఇదిగో పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నారు, పౌలు శీలలు ఆరాధన చేస్తున్నారు. ఓ వాళ్ళ చెరసాల డోర్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి, వాళ్ళ చెరసాల డోర్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి. అయ్యా అకస్మాత్తుగా నీ ఆత్మ ఆ చెరసాలకు ప్రవేశించింది. అకస్మాత్తుగా నీ ఆత్మ ఆ చెరసాలో పనిచేసింది. అకస్మాత్తుగా నీ ఆత్మ వారి కూడి ఉన్న స్థలములకి దిగి వచ్చింది. నీ బాల ద్వారా షఠాంతియారాబా. ఇదిగో నీ ప్రజలు ప్రార్థన చేస్తూ ఉండగా, నీ ప్రజలను స్తుతిస్తూ ఉండగా, నీ ప్రజలను ఆరాధిస్తూ ఉండగా, నీ ప్రజలను ఘనపరుస్తూ ఉండగా ఇప్పుడే 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 ఆ డోర్స్ అని ఓపెన్ అవ్వాలా, ఓపెన్ అవ్వాలా, ఓపెన్ అవ్వాలా. డోర్స్ ద్వారాలని తెరవబడాలి, ద్వారాలని తెరవబడాలి, మార్గాలు తెరవబడాలి, మార్గాలు కనపడాలి, మార్గాలు కనపడాలి. ఓ బలమైన కార్యం చేయండి అయ్యా, బలమైన కార్యం చేయండి అయ్యా. ఈ అర్ధరాత్రి ఏదో జరగబోతుంది. నీ ప్రజల పట్ల మీరు ఏదో చేయబోతున్నారు, మీ ప్రజల పట్ల మీరు ఏదో చేయబోతున్నారు. అయ్యా శత్రువుని బిడ్డలు ఏమి చేయకుండా అయ్యా ఇదిగో ఏదో క్షేమంగా ఒట్టుకు చేర్చగలిగిన దేవుడు, క్షేమంగా ఒట్టుకు తీసుకోగలిగిన దేవుడు, క్షేమంగా ఒట్టుకు నడిపించగలిగిన దేవుడు. రీ బాబా 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 షబరా బారా బాబా బాబా రిఖారా దరా బా షందరా బారా బా దువారా బారా దరా బా
Likandara Baraduyara Managasuduna Manama Rizagadana Magasadana Magasadana Bashadara Valarihandana Magasakanduala Ramandana Malama Rikadara Bashadara Magasianduala Rahandana Mashatandiri Magasakantuara Rabalada Raba Riba Baba Rabakashakandara Bashatandara Magasianduala Radunama Lede Begeshekede de Magasakantiala Ruhundana Magasahondarama Legede Magashatandara Magasianduana Nagasutura Ramananama Likadura Nagashandara Magasatuala Radana Mashandaraba Lesegedere Magasuhatura Namashandara Magasiandura Baba కుటుంబంలో ప్రతి శోధన ప్రభా అయా కుటుంబంలో పనిచేస్తున్న ప్రతి సమస్యనైనా యేసు నామములో తొలగిపోవాలి 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 ఇప్పుడే కార్యం జరగాలి ఇప్పుడే కార్యం జరగాలి ఇప్పుడే కార్యం జరగాలి ఇప్పుడే కార్యం జరగాలి ప్రభా కుటుంబంలో శోధకుడు శోధిస్తున్నాడు నాయన కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాడు ప్రభా కుటుంబంలో భయంకరమైన గొడవలను సృష్టిస్తున్నాడు భయంకరమైన మనస్పర్ధాలను సృష్టిస్తున్నాడు భయంకరమైన కరువును సృష్టిస్తున్నాడు భయంకరమైన శాపాన్ని సృష్టిస్తున్నాడు భయంకరమైన కీడును సృష్టిస్తున్నాడు యేసు నామములో ప్రభా కుటుంబ పరంగా అపవాది దేనిని సృష్టిస్తున్నాడు యేసు నామములో ఖండిస్తున్నాము నాయన రిబాబా షందరాబా రిఖరాబారాబా రిబాందువాల రహేందనేమి ఉరిషఖరారాబా వాటిని పండిస్తున్నా ఈ రాత్రికి రాత్రి ఆ దుష్ట ప్రభావాలని బంధించబడాలి ఆ దుష్ట ప్రభావాలని బంధించబడాలి ఈ రాత్రి మహాభూకంపం యేసు నామములో కలగాలి ప్రభువా అయ్యా నీ ప్రజలకి క్షేమం ఇచ్చే భూకంపం రావాలి నీ ప్రజలను విడిపించే భూకంపం రావాలి నీ ప్రజలను బలపరిచే భూకంపం రావాలి నీ ప్రజలను చెరలో నుంచి బయటకు తీసుకొచ్చే భూకంపం రావాలి కుటుంబాలని దీవించబడాలి కుటుంబాలన్నీ ఆశీర్వదించబడాలి కుటుంబాలన్నీ ప్రభువా ఈ కుటుంబాలన్నిటికీ సొగసైన కిరీటములు పెట్టబడాలి కుటుంబములని ఆశీర్వాద పదం మీద నడవాలి కుటుంబం అంతా విజయ పదం మీద నడవాలి కుటుంబం అంతా దీవించబడాలి కుటుంబాలు ఆశీర్వాదం కిందకు రావాలి ఓ నీ బలమైన హస్తము కిందకు రావాలి నీ దక్షిణ హస్తము కిందకు రావాలి నీ దక్షిణ హస్తముల ప్రభావం నీ దక్షిణ హస్తముల మహిమ నీ దక్షిణ హస్తముల శక్తి నీ దక్షిణ హస్తముల అభిషేకం ఇప్పుడే నీ ప్రజల కుటుంబముల మీద విడుదల చేస్తున్నా ప్రభు నీకు చెయ్యండి అయ్యా బలమైన కార్యాలు చేయండి ప్రభా ఈ అర్ధరాత్రి బలమైన కార్యాలు చేయండి ప్రభా మా పితరులు ఎలా ఆరాధించారు మా పితరులు ఎలా ప్రార్థన చేశారు ఓ బలమైన కార్యం జరిగించిన దేవుడవు శక్తివంతమైన కార్యాన్ని చేసిన దేవుడవు ఈ అర్ధరాత్రి ఇప్పుడికిప్పుడే ఈ రాత్రి ఓ నాయన వారి జీవితాలు చిగురించుదును గాక వారి బతుకులు చిగురించును గాక యేసు నామములో ప్రభా అహరోను కర్ర మాదిరి అయ్యాని ప్రజల కర్రలు మారాలి ప్రభా ఆ ఎండిన కర్రకి పచ్చి జీవం రావాలి ఆ ఎండిపోయిన కర్రకి పువ్వులు రావాలి ఎండిపోయిన కర్రకి పండ్లు కోయాలి యేసు నామములో ప్రభా మోడైపోయిన జీవితాలు యేసు నామములో చిగురించునుగాకని ప్రార్థిస్తున్నాను కుటుంబాల కార్యాలు చేయండి కుటుంబాల కార్యాలు జరగండి కుటుంబాల కార్యాలు జరిగించండి కుటుంబాల కార్యాలు జరిగించండి ఆశీర్వాద కార్యాలు ప్రభా అసాధారణమైన కార్యాలు ప్రభా యేసు నామములో కుటుంబంలో జరుగునుగాక కుటుంబాల్లో జరుగునుగాక యేసు నామములో నాయన అయ్యా నా తండ్రి ఇదిగో భార్య భర్తలకు సమాధానం అయ్యా తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం అక్క చెల్లెలకు అక్కదమ్ములకు ప్రభు సమాధానం అన్నదమ్ములకి సమాధానం యేసు నామములో గొడవ నాయన సృష్టిస్తున్న శక్తులను బంధిస్తున్నాము నాయన సమాధానం ప్రకటిస్తున్నాం నీ బిడ్డల కుటుంబాల మీదకి సమాధానం వెలునుగాక నీ బిడ్డల కుటుంబాల మీదకి సమాధానం వెలునుగాక ఐక్యత ఎక్కడుందో అక్కడ అహరోను అభిషేకం ఉందని మాట్లాడావు ప్రభా ఇదిగో సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరము అక్కడ సియోను కొండల మీద నుంచి దిగి వచ్చుచున్న పరిమళ తైలం ఉన్నదని మాట్లాడారు మీకు స్తోత్రం అక్కడ శాశ్వత జీవం ఉంది అక్కడ శాశ్వత ఆశీర్వాదం ఉందని మాట్లాడారు మీకు స్తోత్రం ప్రభా అది అహరోను తల మీదుగా పోయబడి అహరోను గడ్డముల కిందగా కారి అతని అంగీల అంచు వరకు ప్రభా ఆ పరిమళ తైలమునైనా దిగినట్లుగా ఇదిగో నీ ప్రజల యొక్క ఐక్యత అటువంటి అభిషేకముతో నిలబడిపోవాలి ప్రభా నీవు నీ కుటుంబాలను అభిషేకించు నాయన నీ ప్రజల కుటుంబాలను దీవించయ్యా నీ ప్రజల కుటుంబాలు అభిషేకించయ్యా ఇప్పుడే అక్కడ ఐక్యత వచ్చునుగాక అక్కడ సమాధానం వచ్చునుగాక అక్కడ విడుదల వచ్చునుగాక అక్కడ ఇప్పుడే ఉపశమనం కలుగునుగాక మనశ్శాంతి కలుగునుగాక ఆశీర్వాదం కలుగునుగాక దీవెన కలుగునుగాక కృప కలుగునుగాక
వారి ఇళ్లలో సమాధానం ఉండాలి, వారి ఇళ్లలో సమాధానం ఉండాలి, వారి ఇళ్లలో ఐక్యత ఉండాలి. ఐక్యత ఎక్కడుంటే అక్కడ అభిషేకం, ఐక్యత ఎక్కడుంటే అక్కడ అభిషేకం, ఐక్యత ఎక్కడుంటే అప్పుడు అభిషేకం, సమాధానం ఎక్కడుంటే అక్కడ అభిషేకం. ఇప్పుడే 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 అయ్యా నీ ప్రజల కుటుంబాల్లో సమాధానాన్ని మీరు కలగజేస్తున్నారు. అక్కడ అభిషేకం నిలిచి ఉండాలి ప్రభా. నీ ప్రజల కుటుంబాల అభిషేకం నిలిచి ఉండాలి అయ్యా. అహరోను తల మీదకు దిగి వచ్చిన అభిషేకమునైనా, సియోను పర్వతం మీద నుంచి దిగి వస్తున్న అభిషేకమునైనా యేసు నామములో ప్రజల కుటుంబాలు నిలిచి ఉండను గాక, నీ ప్రజల కుటుంబాలు నిలిచి ఉండను గాక అయ్యా. ఒకటే 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 ఆ కుటుంబాలు మినీ మినీ పరలోకాలంగా మారిపోవాలి, మినీ పరలోకంగా మారిపోవాలి, ఒక చిన్న పరలోకంగా మారిపోవాలి. నా ఇల్లు ఒక చిన్న పరలోకంగా మారిపోవాలి. నా ఇంట్లో ఆరాధన జరగాలి, నా ఇంట్లో స్తుతులు ఉండాలి, నా ఇంట్లో అభిషేకం ఉండాలి, నా ఇంట్లో భాషలు ఉండాలి, నా ఇంట్లో అగ్ని ఉండాలి, నా ఇంట్లో ప్రభు వాక్యం ఉండాలి అయ్యా. మా ఇంట్లో ప్రభు వాగ్దానాలు ఉండాలి, మా ఇంట్లో ప్రవచనాలు ఉండాలి, మా ఇంట్లో దర్శనాలు ఉండాలి. ఓ మా ఇల్లు నాయన చిన్న పరలోకంగా మారిపోవాలి. చిన్న పరలోకం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. సహోదరి సహోదరుడు బలంగా ప్రార్థన చేయండి. ప్రభు బలమైన కార్యం చేయబోతున్నాడు. నీ ఇంట్లో బలమైన అద్భుతం జరగబోతుంది. నీ ఇల్లు ఒక పరలోకంగా మారాలంటే నువ్వు చిన్నగా కాదు, గట్టిగా ప్రార్థించాలి. నీవు రోషంగా ప్రార్థించాలి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఈ రాత్రి, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఈ రాత్రి. పలకండి, నోటితో పలకండి. మీరు నోటితో పలికితే నా కార్యం జరిగిద్ది. మనసులో ఊహించొద్దు, మనసులో అనుకోవద్దు, నోరు తెచ్చి మీ నోటితో పలకండి. నా ఇల్లు ఒక చిన్న పరలోకంగా మారాలయ్యా, మారాలయ్యా. నా ఇల్లు ఒక చిన్న పరలోకంగా మారాలి, నా ఇల్లు ఒక చిన్న పరలోకంగా మారాలి. పరలోకములో నిత్యము నిత్యము ఆరాధన ఉంటుంది. పరలోకములో నైనా గడప కమ్ములు కదిలి ఆరాధన జరుగుతుంది. పరలోకములో స్తోత్రాలు ఉంటాయి, పరలోకములో స్తుతులు ఉంటాయి, పరలోకములో మహిమ ఉంటుంది, పరలోకములో తేజస్సు ఉంటుంది, పరలోకములో అభిషేకం ఉంటుంది ప్రభా. పరలోకములో అయ్యా సొగసైన సౌందర్యపు కిరీటాలు ఉంటాయి. పరలోకములో అయ్యా సొగసైన సౌందర్యం వ్యాప్తి చెంది ఉంటుంది. పరలోకమంతా దట్టమైన పొగమంచుతో కమ్ముకుంటుంది. ఇప్పుడే 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 అయ్యా నీ ప్రసన్న కుటుంబాలు చిన్న పరలోకములుగా మారిపోవాలి, ఒక చిన్న పరలోకంగా మారిపోవాలి. అక్కడే సమాధానం ఉండాలి, అక్కడ అభిషేకం ఉండాలి, అక్కడ ఐక్యత ఉండాలి, అక్కడే కృప ఉండాలి, అక్కడే నాయన కృప ఉండాలి, అక్కడ ఆశీర్వాదం ఉండాలి, అక్కడే నాయన దీవెన ఉండాలి, అక్కడే ప్రభు సొగసైన సౌందర్యం ఉండాలి, అక్కడే ఐక్యత ఉండాలి ప్రభు. అక్కడే నాయన ఇదిగో నా తండ్రి నాయన ఖర్జూరపు మోగోలని బిడ్డల కుటుంబాలు అయ్యా ఫలించుదురుగాకని ప్రార్థిస్తుంది. స్తోత్రాలు 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 అయ్యా. అయ్యా నీ ప్రజల ప్రభు నాయన ఏ కోర్టు కేసుల ప్రభా, అక్రమమైన కోర్టు కేసులు, అన్యాయమైన కోర్టు కేసులు అయ్యా నీ ప్రజల మీద ఉన్నాయేమో, ఆ కోర్టు కేసులు ఏసునామములో కొట్టివేస్తున్నామని ఆయన, ఆ కోర్టు కేసులు ఏసునామములో కొట్టివేస్తున్నామని ఆయన. నీ ప్రజలకు జయము కలుగును గాక, నీ ప్రజలకి విడుదల కలుగును గాక, నీ ప్రజలకి ఆ కేసులో జయం రావాలి ప్రభా. ఆ కేసులు ప్రభు కొట్టివేయబడాలి, అక్రమమైన కేసులు కొట్టివేయబడాలి, డబ్బులు ఇచ్చిన ఆయన నడిపిస్తున్న కేసులు కొట్టివేయబడాలి ప్రభా. అయ్యా ఏసునామములో అన్యాయంగా అయ్యా నీ ప్రజల మీద పెట్టబడిన కేసులను కొట్టివేయబడాలి ప్రభా. ఏసునామములో కోర్టులో ప్రభు నాయన అయ్యా వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు పడుతున్నా ఏ కుటుంబాలు అయితే బాధపడుతూ ఉన్నారో కొన్ని సంవత్సరాలు తరబడిన అయ్యా ప్రభా కోర్టు కేసులు కొట్టివేయబడుతున్నాడు. యేసు నామములో ఆ కోర్టు కేసులన్నీ కొట్టివేయబడును గాక. నీ ప్రజలకు బలమైన న్యాయం జరుగును గాక, బలమైన విడుదల ప్రజలకు జరుగును గాక, బలమైన ఆశీర్వాదం కలుగును గాక, బలమైన దీవెన కలుగును గాక. గ్లోరీ 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 షాబా రాబా లా ధీరే మాగా షంధరాబా రిఖరాబా రాబా దరాబా షంధరా దియారా హుసగాదరా బలా రిబాదురా బాబా ఉరాబా బాబా షబరా లా రిఖరా దురారా బానా షంధరా బలా రిఖాదురా రాబా అల్బరా లా రాదియానా మాగా షంధేరే రే మాగా స్వాదువాలా రహందనమా లేగే దే రే బే షేగే రే మే రిఖరా దరా మాగా సగాదరా మా షంధరా దరా మాగా స్యాదువారా బా అల్బరా హసగడా దియానా క షఠోదరా మాగా స్వాదునా ले हे मेगे शेंढे रेखा स्वाला द्वानामा अलबराना का स्वादवाला हस्से खेदेने में शटो राहत्या लुस्पो रहस्या द्वाला हसगो दरमा शरादनमा लिखे देरे मागा शठादरा सखा द्वाला रामा लजवाला रुगा स्वादवाला गा शठे देरे मागा स्वादो रे मागा शठे देरे बहु सखा द्वाला रे मागा सधोला रहत्या अलबरा हमदनमा शटो तला रिखोदनमा शठादवाला रबा लसखदवाला रबा स्वाला दियाना से खेदे रे मा लुमगो सगंदियाला रे
rikundunaga shudodara handanika siyadwala nama limaga sakata terika shatandara baka swadwala rahandanama lekebege shudodara baka swadwala rahandanama lesebege dunama shatandara maga siyadwala rahandanemi lusi bigiri maga sagadare hendene mege shudodare maga sadwala radunama laga sadari handuna maga sadwala hasakatandwara ఇప్పుడే బలమైన కార్యం యేసు నామములో జరుగును గాక. అసలు జీవితాల్లో ఓ బలమైన కార్యం ప్రభువా మీరు చేయుదురుగాక. ఆ కేసులను కొట్టివేయబడాలి. అన్యాయమైన కేసులు, అక్రమమైన కేసులు యేసు నామములో కొట్టివేయబడును గాక. Riba baba shandara bagara santuala rihandunama రిబాబా షందరబా రిఖందురబా ఓ బలమైన ఆశీర్వాద శక్తి ప్రభావం రిబా ద్వారా రిబాబా షందర రహసగదరబా షఠందురబా ఓ బలమైన దేవ బలమైన దుర్గం స్థాపించబడాలి. ఇప్పుడే నీ బిడ్డల జీవితాల బలమైన దుర్గాలు స్థాపించబడాలి. కృప కలిగిన దుర్గాలు స్థాపించబడాలి. అద్భుతమైన దుర్గాలు స్థాపించబడాలి. అయ్యా నీవు స్థాపించే దుర్గాలు అపవాది కూల్చలేడు. నా యేసయ్య మీ కుటుంబాల్లో ఒక బలమైన దుర్గాన్ని స్థాపించబోతున్నాడు. మిమ్మల్ని ఒక బలమైన వ్యక్తులుగా ప్రభు మీ దేవుడు మిమ్మల్ని స్థాపించబోతున్నాడు. బలమైన సంఘములుగా, బలమైన స్తంభాలుగా దేవుడు స్థాపించబోతున్నాడు. ఒక వాక్యం ముందు మీకు అర్థమవుతుందా? జయించిన వారు నా సన్నిధిలో, నా పరలోకములో ఇదిగో నిలబడే స్తంభాలుగా నేను చేస్తానన్నాడు. జయించిన వారి నా సముఖములో స్తంభములుగా నిలబడతారని దేవుడు మాట్లాడాడు. జయించిన వారికి నా సింహాసనం ఇస్తానని మాట్లాడాడు. నిజమే ప్రభువా, నీ బిడ్డలు జయించే బిడ్డలుగా ఉండాలి. నీ బిడ్డల అపవాదిని జయించాలి. నీ బిడ్డల శక్తులను జయించాలి. నీ బిడ్డల పిశాచులను జయించాలి. నీ బిడ్డల శక్తులను జయించాలి ప్రభువా. ఈ లోకాన్ని జయించాలి నాయన. ఈ ఆశలను జయించాలి, కోరికలను జయించాలి. యేసు నామములో ప్రభువా నీ సన్నిధిలో నీ బిడ్డలు ప్రభువా అయ్యా నాతని స్తంభముల వలె నిలబెడుదురుగాక. మీరు నీ బిడ్డల్ని స్తంభము వలె నిలబెట్టుదురుగాక. అయ్యా ఇంకా బలమైన కార్యాలు అయ్యా నేను ఆర్థికంగా మీరు చేయండి ప్రభువా. కేసులను కొట్టివేసి సహాయం చేయండి. గొడవలన్నీ ప్రభు నేను కామైపోవాలి. సమాధానం బిడ్డలో కలగాలి యేసు నామములో ప్రభువా. ఎవరెవరికైతే పనులు దొరకట్లేదు, ఎవరెవరికైతే చేతి పనులు లేవో, ఎవరెవరికైతే ప్రభు పనులు లేక, అయ్యా ఉద్యోగాలు లేక, అయ్యా ప్రభు వ్యాపారాలు సరిగ్గా లేక, అయ్యా ఎవరెవరైతే బాధపడుతున్నారో యేసు నామములో నీ ప్రజలు ఇప్పుడే దీవించండి ప్రభువా. 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 వారికి చేతి పనులు వచ్చునుగాక. వారికి చేతి పనులు సమృద్ధిగా దొరుకునుగాక. చేతి పనులు సమృద్ధిగా దొరకాలేస్తున్నాములు. చేతి పనులు సమృద్ధిగా దొరకాలేస్తున్నాములు. చేతి పనులు సమృద్ధిగా దొరకాలేస్తున్నాములు. ఓ నా తండ్రి ఇప్పుడే నాయన ఎవరెవరికైతే పనులు లేవో వారందరికీ నాయన పనులు తెరవబడే ద్వారాలు తెరవబడుతున్నాయి. పనులు తెరవబడాలి, పనులు రావాలి, ఫోన్ కాల్స్ రావాలి. ఫలానా దగ్గర పని ఉందని ఫోన్ కాల్స్ రావాలి. ఫలానా దగ్గర పని ఉందని ఫోన్ కాల్స్ రావాలి. ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాను, ఈ అర్ధరాత్రి ప్రజలారా ప్రార్థన చేయండి. దేవుడు నీకు పనులు ఇవ్వబోతున్నాడు. నీ చేతులను దేవుడు బలపరచబోతున్నాడు. నీ కుటుంబాన్ని బలపరచబోతున్నాడు. ఓ రీ బాబా షందరబా ఇదిగో పనులు విడుదలవుతున్నాయి. ఆదివారాలు ఆటంకములైన పనులు విడుదల చేస్తున్నాడు దేవుడు. మందిరానికి ఆటంకములైన పనులు విడుదల చేస్తున్నాడు. ఉద్యోగాలు విడుదల చేస్తున్నాడు. ఉపాధులు విడుదల చేస్తున్నాడు. వ్యాపారాలు విడుదల చేస్తున్నాడు. ప్రార్థించు సహోదరుడా, ఈ మాట పలుకు, నీ నోటితో ఈ మాట పలుకు. ఈ అర్ధరాత్రి నేను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాకు ఫోన్ కాల్స్ ని దేవుడు నాకు పుట్టించబోతున్నాడు. నాకు ఫోన్ కాల్స్ ని దేవుడు కలిగించబోతున్నాడు. పని ఉన్నది అని నేను ఫోన్ కాల్ వినబోతున్నాను. పనులు ఉన్నాయని ఫోన్ కాల్స్ వినబోతున్నాను. ఫలానా చోటుకి మీరు రండి, పని అప్పగిస్తాం. ఫలానా చోటికి రండి, మీకు పని అప్పగిస్తాం. మంచి శాలరీలతో పని రాబోతా ఉంది. మంచి శాలరీలతో పనులు దొరకబోతా ఉన్నాయి. నేను విడుదల చేస్తున్నాను ప్రభు నామములో. మీరు ఈ మాట పలకండి. యేసయ్యా నా జీవితంలో మంచి శాలరీని ఓపెన్ చేయబోతున్నాడు. మంచి పనులను ఇవ్వబోతున్నాడు. మంచి పనులంటే మందిరాలకు ఆటంకం లేని పనులు, దేవుని ఆనందానికి ఆటంకం లేని పనులు చక్కగా మీరు జీవితంలో చేసుకోవచ్చు. చక్కగా
చక్కగా మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండొచ్చు. కార్యం చేయండి, కార్యం చేయండి ప్రభా. ఎవరెవరైతే నాయన పనులు లేక, ఉపాధి లేక, నిరుద్యోగంతో ఇళ్లలో కూర్చున్నారో అయ్యా, మానసికంగా శారీరకంగా అయ్యా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, నీ కార్యం ఇప్పుడు జరగాలి ప్రభా. అయ్యా నాయన యజమానులకు పని దొరకాలి నాయన, పనులు రావాలి ప్రభా. విస్తారంగా పనులు ఉండాలి ప్రభా, విస్తారంగా చేతి నిండా ద్రవ్యం ఉండాలి ప్రభా. నీ నామమునకు మహిమకరంగా కార్యాలు చేయండి, నీ నామమునకు మహిమకరంగా కార్యాలు చేయండి అయ్యా. గొప్ప గొప్ప చదువులు చదువుకొని అయ్యా, సర్టిఫికేట్లను ముందు పెట్టుకొని కొంతమంది అయ్యా నిరుద్యోగములో ఉన్న వారు ఏడుస్తున్నారు. గొప్ప గొప్ప ఉద్యోగాలు లేక, గొప్ప గొప్ప చదువులు చదివి మూలపడున్నారు. వారందరికీ మంచి మంచి శాలరీలతో, మంచి మంచి ప్యాకేజీలతో, మంచి మంచి ఉద్యోగాలు దొరుకునుగాక. యేసు నామములో ప్రభా అద్భుతం చేయండి ప్రభా, అద్భుతం చేయండి అయ్యా. వారందరికి ఉద్యోగాలు దొరకాలి, వారందరికి ఉద్యోగాలు రావాలి, మంచి ఫోన్ కాల్స్ రావాలి, మంచి ఫోన్ కాల్స్ రావాలి. బలమైన కార్యం చేయనైనా, బలమైన కార్యం చేయనైనా, బలమైన కార్యం చేయనైనా. ఊరా బాబా షందరాబా రిఖరాబాల రేమాందువారా హందనామా లేసే గేదే రేమా షఠాందరాబా రేఖాందువారాబాలా దువానామా షండే రేబాల రబా. అయ్యా అయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఓ మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి పనులు ప్రభువా. యేసు నామములో కొంతమంది సొంత వ్యాపారాలు, సొంత పనులు ఉన్నాయి, సొంత పనులు రావాలి, సొంత పనులు రావాలి. వాళ్ళ వృత్తి వారు చేసుకోవాలి, సొంత పనులు రావాలయ్యా, సొంత పనులు రావాలయ్యా, రావాలి, రావాలయ్యా, 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 రావాలి, రావాలి, రావాలి. కార్యం చేయండి, కార్యం చేయండి, కార్యం చేయండి, కార్యం చేయండి. బలమైన శక్తివంతమైన కార్యమే యేసు నామములో జరుగునుగాక, 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 జరుగునుగాక. ఓ రాబా షందరాబా రిఖరాదియారాబా అల్బరాబా దువరాబా షఠేందరేబా. అయ్యా వివాహాలు జరగక ఎంతో మంది బిడ్డలు బాధపడుతూ ఉన్నారు, ఎంతో మంది కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి. వారి కుమారుడికి, వారి కుమార్తెలకి అయ్యా వివాహాలు జరగక ఎంతో మంది నాయన వేదన చెందుతున్నారు ప్రభువా. యేసు నామములో, యేసు నామములో అయ్యా నీ బలమైన కార్యాలు వారి కూతుర్ల పట్ల, కుమారుల పట్ల మీరు జరిగించుదురుగాక. గుణవతైన భార్యలు ప్రభువా, అయ్యా మంచి అల్లుళ్ళు ప్రభువా, మంచి భర్తలు దొరుకునుగాక. ఒక బలమైన ఆత్మశక్తి చేత నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి అయ్యా మంచి మంచి ప్రభువా వ్యక్తులు యేసు నామములో ప్రభువా మీరు తీసుకొచ్చుదురుగాక. అయ్యా అయ్యా నీకు తెలుసు, నీ బిడ్డలు బాధపడుతున్నారు, నీ బిడ్డలు ఏడుస్తున్నారు, నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారు వివాహాలు జరగాలని. ఈ సంవత్సరంలో ఈ 26 అద్భుతం జరగాలి ప్రభా. వారి కుమారుల పట్ల, వారి కూతురుల పట్ల బలమైన కార్యాలు జరగాలి అయ్యా. మంచి అల్లుడు వారి ఇంటికి రావాలి, మంచి కోడలు వాళ్ళ ఇంటికి రావాలి. ఓ బలమైన కార్యాలు చేయండి ప్రభా. వివాహం పట్ల బలమైన కార్యాలు చేయండి అయ్యా. సంవత్సరాల తరబడి పెళ్లిళ్ళు అవ్వక, సంవత్సరాల తరబడి పెళ్లిళ్ళు అవ్వక బాధలు దుఃఖములు ఉన్న వారికి యేసు నామములో 26 మ్యారేజ్ అవ్వాలి. మంచి 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 వ్యక్తులు యేసు నామములో వారి కుటుంబంలో భాగస్వాములుగా రావాలి. మంచి వ్యక్తులు వారి జీవితంలో భాగస్వాములుగా రావాలి. ఇప్పుడు అద్భుతం చేస్తున్నారు, ఇప్పుడు అద్భుతం చేస్తున్నారు, ఇప్పుడు అద్భుతం చేస్తున్నారు, ఇప్పుడు అద్భుతం చేస్తున్నారు అయ్యా. పలానా చోట మంచి సంబంధం ఉంది, మంచి 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 కుర్రోడు ఉన్నాడు, మంచి పురుషుడు ఉన్నాడు పలానా స్థలంలో, పలానా స్థలంలోని. ఇదిగో తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్ రావాలి, తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్ రావాలి. ఆత్మీయులు దొరకాలయ్యా, ప్రార్థనా పరులు దొరకాలయ్యా, ఆత్మీయతలో ఉండే వాళ్ళు దొరకాలి అయ్యా. ఆత్మీయతలో ఉండే అల్లుళ్ళు రావాలయ్యా, ఆత్మీయతలో ఉండే కోడలు రావాలయ్యా, రావాలయ్యా. ఆత్మీయతలో ఉండే భర్త దొరకాలయ్యా, ఆత్మీయతలో ఉండే భార్య దొరకాలయ్యా. ఇప్పుడే కార్యం చెయ్యండి నాయన, ఆ కార్యం చేయండి ప్రభువా. మీరు భూమి మీదకి అయ్యా మీ కనుదృష్టిని ఉంచారు. ఆకాశమందులో మీరు కూర్చొని, ఆకాశమందు సింహాసనం మీద మీరు ఉండి అయ్యా భూమి క్రిందకి మీరు తొంగి చూస్తున్నారు. మీకు ఎవరు మంచోరో మీకు తెలుసు. మంచి మంచి వ్యక్తులు నాయన మీరు నాయన నీ ప్రజల జీవితంలో భాగస్వాములుగా తీసుకురండి నాయన. రాబా షాడా దయా రీమా కస్వాదువాలా రహందనిమి షట్టాదువా రహస్యాదువా. యేసు నామములో ప్రభువా ప్రజలు బలహీనతలో ఉన్నారు, రోగాల్లో ఉన్నారు, అస్వస్థతలో ఉన్నారు, హాస్పిటల్స్ బెడ్ మీద ఉన్నారు, హాస్పిటల్స్ అనేకమైన రోగస్తులు ఉన్నారు ప్రభువా. అయ్యా నాయన నానా రకములైనటువంటి అయ్యా రకరకాల జబ్బులతో, రకరకాల బలహీనతలు ఉన్నారు. యేసు నామములో ఇప్పుడు మీ గాయపడిన హస్తము ఆ రోగములను స్వస్థత పరచునుగాక, రోగములను స్వస్థత పరచునుగాక.
ఇప్పుడే ప్రభు హాస్పిటల్ బెడ్ల మీద ఉన్న బిడ్డలను కూడా మీరు ఇప్పుడే మీ చేయూతనిచ్చి వారందరికీ విడుదల కలుగును గాక, వారందరూ స్వస్థత నొందుదురుగాక. నీ ప్రజల్ని అయ్యా రోగాలు పట్టి పీడిస్తున్నాయి, నీ ప్రజల్ని రోగాలు పట్టి పీడిస్తున్నాయి, నీ ప్రజల్ని రోగాలు ఆయన బలహీనతలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. అయ్యా ఏ రోగాలు నీ ప్రజలు పట్టుకున్నాయో, ఏ బలహీనతలు బిడ్డలుకున్నాయో, ఏ నొప్పులతో బిడ్డలు బాధపడుతున్నారో, ఎటువంటి వ్యాధులతో బిడ్డలు బాధపడుతున్నారో వాటన్నిటినీ ఈ రాత్రే బలమైన విడుదల జరుగునుగాక, వాటన్నిటికీ స్వస్థత జరుగునుగాక. నీ ప్రజలు స్వస్థ చిత్తులై, నీ ప్రజలు స్వస్థ చిత్తులై నీ నామమును మహిమపరచాలి ప్రభా, నీ నామమును ఘనపరచాలి ప్రభా, నీ నామమును ఆరాధించాలి ప్రభా. నీ ప్రజలు స్వస్థ చిత్తులై ఉండాలి. నీ ప్రజలకి బలమైన విడుదలలు ప్రకటిస్తున్నానే సునామములో. రీఖారా ద్వారా షట్టా దరా మాకస్యా ద్వారా బా లేకే బేరి షట్లోరా హత్యాన సెగుదరా మా షట్టదరా బా. రోగస్తులందరూ స్వస్థత. ఎవరెవరైతే ఆపరేషన్స్ పడతాయన్నారో ఆపరేషన్స్ క్యాన్సిల్ అయిపోలే సునామములో. దయ కలిగిన స్వస్థత జరగాలి, దైవికమైన స్వస్థత నీ ప్రజల శరీరంలో కలుగునుగాక. డాక్టర్స్ చేతులెత్తేసారా, ఇక మేము బతికించలేం. ఈ వ్యక్తి చనిపోతాడు. సంతకాలు పెట్టించుకుంటున్నారు. నువ్వేం భయపడదు, ధైర్యంగా సంతకాలు పెట్టు. నువ్వేం భయపడద్దు. సజీవంగా ఆ బాడీ ఇంటికి తిరిగి రాబోతుంది, సజీవంగా ఆ వ్యక్తులు ఇంటికి తిరిగి రాబోతున్నారు. అతడేమీ చనిపోడు, ఆమెమీ చనిపోదు, పిల్లలేమీ చనిపోరు. డాక్టర్స్ చేతులెత్తేశారు, యేసయ్యని చేతులెత్తలేదు, యేసయ్య చేతుల నుంచి వారి ప్రాణములు జారిపోలేదు. మీరు ధైర్యంగా ఉండండి. వారు హాస్పిటల్ బెడ్ల మీద నుంచి సజీవంగా ఇంటికి డిశ్చార్జ్ అవ్వబోతున్నారు. యేసు నామములో మరణ డేట్ డిక్లేర్ చేసిన డాక్టర్స్ నోట నుండి జీవపు డేట్ డిక్లేర్ చేయాలి. యేసు నామములో వారు బ్రతికారు, ఎటువంటి ప్రాబ్లం లేదు అని డాక్టర్స్ నోటి నుంచి బయటికి రావాలి. ఆ కార్యాలు జరగాలి. ఓ అనేకమైన రోగస్తులు అయ్యా, కుంటివాడు నడవాలి, మోగవాడు మాట్లాడాలి, చెవిటివాడు వినాలి, గుడ్డివాడు చూడాలి, పక్షవాయువు కలిగాడు లెగిసి కదులయ్యాలి. కుష్టి రోగులు బాగుపడాలి. ఆదిమ సంఘములో జరిగిన కార్యాలు ఇదిగో ఈ రాత్రి జరగాలి. సునామములో చూస్తున్నా చెవిటి వారి చెవులు తెరవబడబోతున్నాయి, మూగవారు మాట్లాడబోతున్నారు, నత్తి వారు నోరు సడలింపబడబోతా ఉంది, చెవిటి వారు వినబోతున్నారు, గుడ్డి వారు చూడబోతున్నారు. ఆ మసక ఆ కనులు తేటపరచబోతున్నాడు దేవుడు. ఓ బలమైన కార్యాలు సంవత్సరాల తరబడి నడవలేని వారు నడవబోతున్నారు. యేసునామములో ఆదిమ సంఘములో జరిగిన కార్యాలు యేసునామములో జరగాలయ్యా. చెయ్యండియా, అర్ధరాత్రి మీరు చెయ్యండి. మిమ్మల్ని నమ్ముకున్నాం ప్రభా, మీరు మాత్రమే చేయగలరు ఆయన. అద్భుతం అలా చేయండి అయ్యా, అద్భుతాలు అలా చేయండి. రీబా షరాఖరా దువారామా షందారామా లేసే బాలువాని షండియాలో రహందరామా షఠారాదియారామా లీబారామా షఠారికర దురారా షందరామా రిఖందరామా. యేసు నామములో చాందబడి పనమతి యేసు నామములో ప్రభు శుద్ర శక్తులు అయ్యా, పైశాచిక పొలిమేర శక్తులు ప్రజల కుటుంబాలు వదిలిపెట్టి పారిపోవాలి అయ్యా. కార్యం చేయండి. ఆ శక్తులన్నిటిని బంధిస్తున్నాం. బంధిస్తున్నాం నాయన. రిబాబా షందరబా రిఖరబరబా రిషరబా రిఖరబరబా రిబందురబా షంధరయందువా లేమేగే శక్యద్యమా షంధోర కస్యందునా. ప్రార్థన చేయండి. మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి, ఎవరు కళ్ళు తెరవద్దు. అర్ధరాత్రి దేవుడు బలమైన విడుదల, శాతబడి శుద్ర మాంత్రిక శక్తులన్నిటినీ బంధించబోయే రాత్రి ఇది. యేసు నామములో నీ జబ్బుకి కారణం ఏంటో తెలియట్లేదా? ఎన్ని స్కానింగ్లు తీసినా రోగం ఏంటో తెలియట్లేదా? ఎందుకు
యాక్సిడెంట్లు జరుగుతున్నాయో తెలియట్లేదు, ఎందుకు కరువు వస్తుందో తెలియట్లేదు, ఎందుకు కీడు నీ మీదకి వస్తుందో తెలియట్లేదు, ఎందుకు ప్రతిసారి అనారోగ్యం నేను తరుముతుందో తెలియట్లేదు, ఎందుకు నేను ఆర్థిక సమస్యలను వెంటాడుతుందో తెలియట్లేదు. అవన్నీ శుద్ర శక్తులు, అవన్నీ పనికిమాల తాంత్రిక మంత్రాలు, శకున శక్తులు, గారడి శక్తులు. అవి ఇప్పుడే నేను బంధిస్తున్నాను వాటిని, ఇప్పుడే నేను బంధిస్తున్నాను వాటిని. అసలు నీకేం జరుగుతుందో తెలియదు. రాత్రుల పూట నిద్ర పట్టనివ్వకుండా భయంకరమైన మైగ్రేన్ హెడేక్ తెప్పిస్తున్న ఆ శక్తులను యేసునామములో బంధిస్తున్నాను ఇప్పుడే. అసలు నీ జీవితం నీకేంటి అర్థం కాకుండా చేస్తున్న మాంత్రిక తాంత్రిక శక్తులు, వశీకరణ శక్తులు, శుద్ర శక్తులు నాశనం అవ్వాలి, నాశనం అయిపోవాలి. అయ్యా, నా ప్రజల కుటుంబాల మీద నుంచి అటువంటి శకునాలు, అటువంటి మంత్రాలు ఏవి పని చేయనివద్దు, ఏవి పని చేయొద్దు, ఏమి పని చేయొద్దు. ఇదిగో ఇదిగో యాకోబులో ఏ మంత్రము లేదు, ఇశ్రాయేలులో ఏ శకునము లేదు. కార్యాలు జరుగును గాక, ఆ కార్యాలు జరుగును గాక. నిజమే 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 నిజమే. ఎంతమంది బిడ్డలు అయ్యా అయ్యా ఎన్ని కొండలు ఎక్కి శపిస్తున్నా ఏ శాపాలని బిడ్డల మీదకి వెళ్ళడానికి వీల్లేదు, ఏ శాపాలని కుటుంబాల మీదకి వెళ్ళడానికి వీల్లేదు. అయ్యా, బిలాము ప్రవక్త 7 కొండలు ఎక్కి ఇశ్రాయేలు ప్రజలకు శపిద్దామన్నా శపించలేకపోతున్నాడు. ఆశీర్వదిస్తున్నాడు వాళ్ళని, ఆశీర్వదిస్తున్నాడు వాళ్ళని. ఇదిగో ఇదిగో ఆయన దీవించమని సెలవాయను, నాకు దీవించమని సెలవాయను అన్నాడు ప్రభువా. ఈ రాత్రి కార్యాలు జరగాలయ్యా. ఎవరెవరైతే నాయనా ఇదిగో నీ ప్రజలు దూషిస్తున్నారో, నీ ప్రజలు నిందిస్తున్నారో, నీ ప్రజలు అనరాని మాటలు అంటున్నారో, ఏ ఒక్కటి నీ ప్రజల కుటుంబాలు పని చేయొద్దు, ఏ ఒక్కటి నీ ప్రజల కుటుంబాలు పని చేయొద్దు. ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో ఆ కుట్రలన్నీ రద్దు చేయబడాలి, ఆ శాసనాలన్నీ చింపివేయబడాలి. ఇప్పుడే ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఏ శాపాలు నీ బిడ్డలకు తగలనివ్వద్దు, ఏ కీడు నీ బిడ్డలకు తగలనివ్వద్దు. కంచె కలిగిన తోటలు ఇప్పుడే ప్రొటెక్షన్ చేయండి. ఈ రాత్రికి రాత్రే అయ్యా ఖడ్గ జ్వాలలు నీ బిడ్డల కుటుంబం చుట్టూ నాటండి. ఏదేను చుట్టూ ఖడ్గ జ్వాలలు ఉన్నట్లుగా ఏదేను ఎంట్రన్స్ లో దేవుడు అగ్ని జ్వాలలు పెట్టాడు, ఆయన ఖడ్గ జ్వాలలు ఉంచాడు, ఆయన అగ్నితో కూడినటువంటి ఖడ్గములు ఉంచాడు అక్కడ. నీ కుటుంబం చుట్టూ కూడా ఏదేను ద్వారము చుట్టూ, ఏదేను ద్వారమున ఏ ఖడ్గ జ్వాలలు ఉన్నాయో ఇప్పుడే నీ కుటుంబములో, నీ గుమ్మము దగ్గర 2 ఖడ్గ జ్వాలలు దేవుడు నాటుతా ఉన్నాడు. ఏ శాపానికి, ఏ కీడికి, ఏ మంత్రానికి, ఏ శకునానికి నీ కుటుంబంలో చోటు లేకుండా, నీ కుటుంబంలో చొరబడనివ్వకుండా 2 ఖడ్గ జ్వాలలు నేను చూస్తున్నాను. నీకు ఏ ప్రాపర్టీ ఉందో నీ పేరు మీద ఉన్న ప్రతి ఇంటికి, నీ సొత్తైన ప్రతి ఇంటికి, నీ అద్దెకుంటున్న ప్రతి ఇంటి దగ్గర, నీ ప్రాపర్టీస్ అన్నిటి దగ్గర, ద్వారము దగ్గర 2 ఖడ్గ జ్వాలలు దేవుడు ఈ రాత్రి ఉంచబోతున్నాడు. 2 ఖడ్గ జ్వాలలు ప్రార్థించండి, పెట్టండి అయ్యా, పెట్టండి అని అడగండి. ఇదిగో నా ద్వారం దగ్గర పెట్టండి అయ్యా, 2 ఖడ్గ జ్వాలలు పెట్టండి. మీరు నోరు తెరిచి అడిగితే ప్రభు కార్యం చేయబోతున్నాడు. షండేరి మర కొందరబా రే బాల దువాన షంఠార ఖంద్యాల రుమాదునమా రేసెగేంది రే బా షఠాందరబా. అయ్యా, నీ ప్రజలు ప్రభా, నీ ప్రజలు నాయన అయ్యా నా తండ్రి ఏమేమి కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు అయ్యా నాయన, గృహాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారేమో అయ్యా నాయన, వారు ఏం చేయడానికి ఇష్టపడుతున్నారు ఆ ప్రాపర్టీస్ అన్నిటిని వారు స్వాధీనము చేసుకుందరుగాక. అయ్యా నా తండ్రి ఏ ధనము కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఏ ద్రవ్యము కొరకైతే ఎదురు చూస్తున్నారో అయ్యా నాయన, డబ్బు లేక ఎన్ని పనులు నీ బిడ్డల జీవితాలు ఆగిపోయాయో, ధనము లేక ఎన్ని పనులు నీ బిడ్డల కుటుంబాలు ఆగిపోయాయో అయ్యా, అన్నిటికీ ధనమే కారణం. ఇప్పుడే ఆగిపోయిన ద్రవ్యము ఈ రాత్రికి రాత్రి విడుదల జరుగునుగాక. ఆ ధనమును విడుదల చేయండి ప్రభా. నీ బిడ్డలకి ఎంత అవసరమో, నీ బిడ్డలకి ఎంత కావాలో ఆ ద్రవ్యము నీ బిడ్డల చేతులకి వెళ్ళాలి. ఆగిపోయిన ప్రతి పని జరుగునుగాక. ఏ పనులు మధ్యలో ఆగిపోయాయో అయ్యా, ద్రవ్యము లేక ఏ పనులు నిలిచిపోయాయో, మధ్యలో ఆగిపోయిన పనులని ఏ సునాములు జరుగునుగాక.
రివానా షండరాబా రిఖరా దియానాబా రేసే మెందెరే షఠాందువాలా కస్వాందువాలా రిఖందెనేమ షఠొందరాబా అల్బరహందర కస్యాందువాలా రబా. ప్రార్థించండి. దేవుడు బలమైన కార్యమును చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మహత్తు కలిగిన దేవుడు, మహత్తు కలిగిన దేవుడు, అద్భుతము చేయగలిగిన దేవుడు, అద్భుతం చేయగలిగిన దేవుడు. నీ ద్వారా కానిది నా యేసయ్య ద్వారా అవుతుంది, నీ ద్వారా కానిది నా ప్రభు ద్వారా కాబోతుంది. నీ ద్వారా ఏది అవ్వట్లేదో, నీ భర్త ద్వారా ఏది అవ్వట్లేదో, నీ పిల్లల ద్వారా ఏది అవ్వట్లేదో, నీ స్వయం ద్వారా ఏం అవ్వట్లేదో, నీ బలము ద్వారా ఏం అవ్వట్లేదో, నీ తెలివి ద్వారా ఏం అవ్వట్లేదో, అన్నిటికీ చేతులెత్తేసి నా ప్రభువే కార్యము చేయబోతున్నాడు. ఆయన మీద నీ భారం మోపే బలమైన కార్యాన్ని చూస్తావు. నువ్వు ఖచ్చితంగా బలమైన కార్యాన్ని చూస్తావు. నువ్వు ఖచ్చితంగా బలమైన కార్యాన్ని చూడబోతున్నావు. నువ్వు ఖచ్చితంగా ఈ 26లోనే ఒక అసాధారణమైన కార్యము చూడబోతున్నావు. వేటి విషయాల్లో అద్భుతాలు జరగాలని ప్రార్థన చేస్తున్నారు. వేటి విషయాల్లో కార్యాలు జరగాలని ప్రార్థన చేస్తున్నారు. నీ ప్రార్థన అంశాలు ఏమైనా ఉండొచ్చు, నీ ప్రార్థన అంశాలు ఏమైనా ఉండొచ్చు. యేసు నామములో నీ ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చునుగాక, జవాబు వచ్చునుగాక, జవాబు వచ్చునుగాక, జవాబు వచ్చునుగాక. రాబా షాబా రాబా. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. యేసు నామములో నీ ప్రతి ప్రార్థన అంశాలన్నీ కూడా యేసయ్య రాత్రి చూస్తూ ఉన్నాడు, ఈ అర్ధరాత్రి చూస్తూ ఉన్నాడు. బలమైన కార్యాలు ప్రభు చేయబోతున్నారు, బలమైన కార్యాలు చేయబోతున్నారు. ప్రభా, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎవరెవరైతే నాయన మిడ్ నైట్ ప్రేయర్లో పాలుభాగస్తులు అవుతున్నారో, ఎవరెవరైతే మిడ్ నైట్ ప్రేయర్లో ప్రభునైనా అయ్యా నిన్ను నా తండ్రి మాతో కలిసి ప్రార్థన చేస్తున్నారో, మాతో కలిసి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లో నూతనమైన శక్తివంతమైన కార్యములు యేసు నామములో జరుగునుగాక. చెయ్యండి, 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 చెయ్యండి. శత్రువు గుండెలు అలసిపోయే కార్యాలు బిడ్డల జీవితాల్లో చేయండి ప్రభా. శత్రువు ఆశ్చర్యపోయేటట్లుగా కార్యాలు జరగాలి ప్రభా. శత్రువు ఆశ్చర్యపోయేటట్లుగా కార్యాలు జరగాలి. జరుగుతున్నాయి ప్రియ సహోదరి, జరుగుతున్నాయి ప్రియ సహోదరుడు, జరుగుతున్నాయి. నిశ్చయంతగా ఉండు, నిశ్చయంతగా ఉండు. నీ దేవుడు రోషం కలిగిన దేవుడు, నీ దేవుడు రోషం కలిగిన దేవుడు. ధైర్యంగా ఉండు. దేవుడు చేయబోతున్నాడు, దేవుడు చేయబోతున్నాడు. ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది. అల్బాషా రేఖారా బాషారాబా రాసాల దువానగా షండారా దువానా షంటేందేరే బాకాస్వా దువాలారా ఈమాగా షండియారా హుస్సేకిందే లబరక షండారా దువానా కసియాందువల రహదునా మా షటోందర గ్యాదువానా మా సందువాలమా ఏకేమిగే షెఖెరెగేనా హదరా సఖందియా రఖా సందువాలమా లిబెరి కిలిబినా షట్లారే హందువా షెఖెందెరే ఆస్వాదువామా ఉమాగారి హందనేగి షేరి మగాశ్వాలా హుద్దరి ఆదువానా కస్వాలా దువానా మా షండిరియా దువా వికిబిరి మగా షఖందెర కసియుందరి ఖందువానా షండునా దువానా మగస్వా Libirgiri bashakara duala yasan heri kanduani krisonduala numa shadaduan imaga swala dia kanduar exkensenduala tune kishakontia duara ma shadondarama kola diara khassa kanduara ma shadundarama likidiri mikishe kundiana kusondri aftura masunkondarama leke sikidiri ma shadara ma da swandiya kuswadwanama likandara ma sakhandara ma shatandiya guaswadwana hasenduana ki రివి కింద భాషలో మాట్లాడి ఎవరైతే భాషలో మాట్లాడగలరో వాళ్ళ భాష నోరు మూసుకొని ఉండదు. మీరు నోరు మూసుకొని ఉన్నందుకే మీ జీవితాలలో తాకలు పడుతున్నాయి. నోరు తెరిచి అందరైతే మీరు మాట్లాడాలి. అన్ని భాషలు వచ్చిన అన్ని భాషలతో మాట్లాడి ఇప్పుడు నాతో ప్రాంతాలు ఏకీవిస్తున్నారు. అన్ని భాషలో మాట్లాడి ప్రభుని స్తుతించండి. అన్ని భాషలో మాట్లాడండి. ఎందుకంటే మన జీవితంలో జిడ్డు తొలగిపోవాలి, నిర్లక్ష్యాలు పోవాలి, దయ్యాలు పోవాలి, శకునాలు పోవాలి, మంత్రాలు పోవాలి, చాతబళ్ళు పోవాలి, శుద్ర శక్తులు పోవాలి. అది ఇవన్నీ పోవాలంటే నువ్వు భాషలో మాట్లాడాలా, నువ్వు భాషలో మాట్లాడాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, భాషలతో మాట్లాడువాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడితో మాట్లాడుకో, నీ దేవుడితో మాట్లాడుకో. నువ్వు దేవుడితో మాట్లాడుతున్న అద్భుతం జరిగిద్దమ్మా. మనుషులతో మాట్లాడితే అద్భుతం జరగదు. నువ్వు భాషలు ఇచ్చాడు దేవుడు నీకు, ఇంకా నీకు భాషలు ఇవ్వబోతున్నాడు అర్ధరాత్రి, ఇంకా అర్ధరాత్రి నీకు భాషలు ఇవ్వబోతున్నాడు. నువ్వు అడుక్కో, దేవుడిని అడుగు, నువ్వు దేవుడిని అడుగు, అడుగుడే నీకు ఇవ్వబడి అన్నాడు దేవుడు. నువ్వు అడుగు, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు అడుగు, దేవుడితో మాట్లాడు. అయ్యా నీతో మాట్లాడే అనుభవం నాకు కావాలని దేవుడిని అడుగు.
అపోస్తలుడైన పౌలు చెప్పలేదా? భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునితో మాట్లాడుకోవాలి. మనుషులతో మనుషులు ఎవరు నీకు సహాయం చేయరు, మనుషులు ఎవరు నీకు సపోర్ట్ చేయరు, మనుషులు ఎవరు నీకు ఏమి చేయరు. నువ్వు దేవునితో మాట్లాడుకుంటే దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. దేవుడే చేస్తాడు, దేవుడే చేస్తాడు. ఎవరు చేయరు. ఎవరి మీద నమ్మకాలు పెట్టుకోమాకు, ఎవరి మీద ఆశలు పెట్టుకోమాకు. నువ్వు అన్య భాషలు దేవుడిని అడుగు, దేవునికి ఇస్తాడు. కొత్త భాషలు విడుదల అవ్వాలి. కొత్తగా దేవునితో మాట్లాడాలి. కొత్తగా దేవునితో మాట్లాడాలి. ఓ నీ భాషలో ఒక అద్భుతం జరగబోతుంది, నీ భాషలకు అద్భుతం జరగబోతుంది. మీరు యేసు నామములో దర్శనములు చూచుదురుగాక, మీరు యేసు నామములో ప్రవచనాలు పలుకుదురుగాక. యేసయ్యా నీ జీవితంలో ఏం జరుగుతున్నా నీకు కళ్ళకి కట్టినట్టు నా ప్రభు చూపించునుగాక. దర్శనాలు రావాలి, నీకు దర్శనాలు రావాలి. చెప్పండి చెప్పండి చెప్పండి, నాకు దర్శనాలు రావాలని చెప్పండి, నాకు దర్శనాలు రావాలని చెప్పండి. మీరు నోటితో చెప్తే దేవుడు చేస్తాడు, మీరు మనసులో కాదు, నువ్వు మీరు నోటితో ఒప్పుకొని దేవుడు చేస్తాడు. నాకు దర్శనాలు రావాలని చెప్పండి, నేను ప్రవచనం పలకాలని చెప్పండి. మీరు చెప్తున్నారు కదా, దేవుడు కార్యం చేస్తున్నాడు, ఇప్పుడే చేస్తున్నాడు, అంతేగా చేస్తున్నాడు. నాకు భాషలు రావాలని అడగండి ఏసై, నాకు భాషలు ఇమ్మని అడగండి ఏసై. నీ భాషను మాట్లాడాలి ప్రభా, నేను నీతో మాట్లాడుకునే అవకాశం నాకు ఇవ్వండి. గంటలు ఏసైతో మాట్లాడాలి, గంటలు ఏసైతో మాట్లాడాలి. కొత్త భాషలు అడుగు. నీ నిర్లక్ష్యం నేను చంపుతుంది. సహోదరుడా సహోదరి, నీ బద్ధకమే నిన్ను ఇలా ఉంచింది. బద్ధకం విడిచిపెట్టు, నిర్లక్ష్యం విడిచిపెట్టు, సోమరితనం విడిచిపెట్టు. సోమరిగా ఉన్న వాళ్ళకంట దరిద్రం వెనువెంటనే పరిగెత్తుకొస్తుందంట. వింటున్నారా? సామెతల గ్రంథంలో సొలొమోను రాజు అంటున్నారు, సోమరితనంగా ఉన్న వారికి వెంటనే దరిద్రం పరిగెత్తుకొని వస్తుందంట వారి కుటుంబాల మీదకి. మీరు జ్ఞాపకం చేసుకోవాలా, ఏసైనా అడగాలి. దర్శనాలను కలగాలయ్యా, భాషని మాట్లాడాలయ్యా. అయ్యా నేను భాషలు మాట్లాడే, దర్శనాలు కలగాలి, మేము ప్రవచనాలు మాట్లాడాలి ప్రభా. అద్భుతం చేయండి అయ్యా. మా కుటుంబం ఎలా ఉండాలంటే అయ్యా ప్రతి ఒక్కరు నా పిల్లలు ప్రవచనాలు పలికే కుటుంబం ఉండాలి, నా పిల్లలు దర్శనాలు చూసే కుటుంబం ఉండాలి. ఓ నాకు కళలు రావాలి, స్వప్నాలు ఏం జరుగుతుందో కళల్లో రావాలి నాకు. నేను హెబ్రూ భాషలో మాట్లాడుతున్నాను. తదుపరి మీకు అర్థం చెప్తాను. మీరు తొంగి పర సూచన కందు లమా సంగనమా నీ సూచన షట్టులో తమ కస్మాది అలా హుస్సమ ద్వారమా. ఏసై అంటున్నాడు ఇదిగో నీ ఇల్లు ఎట్లా ఉండబోతుందో తెలుసా? నీ ఇల్లు అట్లా ఫిలిప్పు కుటుంబం ఎట్లా ఉందో అలా నీ ఇల్లు ఉండబోతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. స్టెఫను ఇల్లు ఎలా ఉండబోతుందో అలా నీ ఇల్లు ఉండబోతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ఇల్లు ఎలా మారబోతుందో తెలుసా? నీ ఇల్లు ఒక అపోస్తల గృహంగా మారబోతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. నీళ్ళు ఎలా మారబోతుందో తెలుసా? ఒక మేడగదిగా మారబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీళ్ళు ఎలా మారబోతుందో తెలుసా? పచ్చిక బయలుగా మారబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీళ్ళు ఎలా మారబోతుందో తెలుసా? శాంతికరమైన జలములు ఉన్న ఇల్లుగా మారబోతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. నీళ్ళు ఎలా మారబోతుందో తెలుసా? నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు నువ్వు దీవెన చూడబోతున్నావు, దేవుడు ఆశీర్వదించబోతామన్నాడు. పరిశుద్ధుడ బలమైన సూపర్ న్యాచురల్ కార్యాలు జరుగును గాక, అసాధారణమైన కార్యాలు జరుగును గాక. ఓ బోలెడని శక్తులు పట్టబడుతున్నాయి, రాత్రి బోలెడని శక్తులు పట్టబడుతున్నాయి. ఎవరెవరైతే చెరలోకి వెళ్ళిపోయారో, ఎవరెవరైతే
ఎవరెవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరెవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరెవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరెవరైతే వేదనలో ఉన్నారో, ఇప్పుడు వారందరూ విడిపించబడాలి, వారందరూ విడిపించబడాలి, వారందరూ విడిపించబడాలి, వారందరూ విడిపించబడాలి, వారందరూ విడిపించబడాలి, వారందరూ విడిపించబడాలి. ఈ రాత్రే నీకు విడుదల రాత్రి, 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 ఈ రాత్రి విడుదల రాత్రి. చెప్పండి, మీ నోటితో చెప్పండి, ఈ రాత్రే నాకు విడుదల రాత్రి అని చెప్పండి, ఈ రాత్రే నాకు విడుదల రాత్రి అని చెప్పండి. నా భర్త విడిపించబడుతున్నాడు, నా భార్య విడిపించబడబోతుంది, నా కొడుకు విడిపించబడబోతున్నాడు, నా పిల్లలు, నా కూతురు విడిపించబడబోతుంది. మేమందరం టోటల్గా అపవాది చేతుల నుంచి మేము ఎగిరిపోబోతున్నాం. ఇప్పుడే నేను చూస్తున్నాను. ఎస్ 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 రీబా షబా రిఖాబరాబా షఠారా ధ్యానమా. ఇదిగో నేను ఒక దర్శనాన్ని చూస్తున్నాను, నేను ఒక దర్శనాన్ని చూస్తున్నాను, నేను ఒక దర్శనాన్ని చూస్తున్నాను. పావురం 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 వేటగాని చేతిలో ఉంది, పావురం వేటగాని చేతిలో ఉంది, పావురం వేటగాని చేతిలో ఉంది. ఈ వేటగాడు అనుకుంటున్నాడు దీన్ని చంపాలి, దీన్ని చంపాలి, దీన్ని చంపి దీన్ని రక్తం తీసి దీన్ని బాగా ఫ్రై చేసుకొని తినాలి అని వేటగాడు అనుకుంటున్నాడు. వాడి చేతిలో పావురం ఉంది, వాడి చేతిలో పావురం ఉంది. పావురం వేటగాడికి దొరికింది. వాడు అనుకుంటున్నాడు దీన్ని చంపి ఆహారంగా తీసుకోవాలి, కడుపు నింపుకోవాలి అని వాడు అనుకుంటున్నాడు. ఈ లోపు ఏదో జరుగుతుంది చూడండి. నా దర్శనాన్ని చూస్తున్నాను, బట్ స్టిల్ నేను చూస్తున్నాను. ఇప్పుడు ఆ వేటగాడు నవ్వుకుంటూ సంతోషిస్తున్నాడు. పావురాన్ని పట్టుకొని వెళ్తున్నాడు. అయితే మీరు వినండి. ఇప్పుడు ఒకటి జరిగింది. ఏం జరిగిందో తెలుసా? బలమైన పానం వేటగాడి వెన్నుపూస భాగములో దిగింది. ఇప్పుడంతే వేటగాని వెన్నుపాకములో బలమైన భాగం, ఒక బలమైన బాణం వేటగాని వెన్నులో దిగింది. ఆ వేటగాడు పట్టుకున్న పావురాన్ని దెబ్బకు వదిలేశాడు. ఎగురుకుంటే ప్రభును స్తుతిస్తుంది. పావురం ప్రభును స్తుతిస్తుంది. పావురం ఎవరో కాదు, నువ్వు నేనే. ఆ వేటగాడు ఎవరో కాదు, వాడు సైతాను. మనల్ని చంపుదామని పట్టుకున్నాడు, మనల్ని ఫ్రై చేసుకొని తిందామని పట్టుకున్నాడు. ఆహారానికి మనల్ని వాడుకుందామని పట్టుకున్నాడు. మన జీవితాన్ని నాశనం చేద్దామని వాడు మనల్ని పట్టుకున్నాడు. యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఒక బలమైన బాణాన్ని వెన్నులోనికి పంపాడు. వాడు మనల్ని వదిలిపెట్టాడు. మనం ఎగురుతున్నాం. మనం యేసయ్యను స్తుతిస్తున్నాం. యేసయ్య స్తోత్రమని చెప్పండి. వాడి చేతుల నుంచి విడిపించాడు. యేసయ్యానికి స్తోత్రమయ్యా. రాబాబా షబరిఖరబా రిబార షఖరబర రిబారబ షఖరబర రిబార షందరబ రిఖరబ రిబాద్వారబా రిషందర మగ షట్వార కాన స్యాంద్వాలబా. Thank you Lord, thank you Jesus. రిబార బ షట్టాద్వార సెకెందెనే బ షట్వాల మద్వారబా. అయ్యా మమ్మల్ని విడిపించినందుకు స్తోత్రం. అపవాది వెన్ను వదిలిపోయేటట్టుగా పంపారు. అది పరలోకము నుంచి వచ్చింది. సియోను నుంచి వచ్చిన భారం. రిబాబా షందరబా రిఖరబా ఊష్ రిమాల తువరగ స్యాందువాల రిఖందరబా. ఓ బలమైన విడుదల. అదిగో పౌరాలన్నీ విడిపించబడుతున్నాయి. పౌరాలన్నీ విడిపించబడుతున్నాయి. యేసు నామములో పౌరాలన్నీ విడిపించబడుతున్నాయి.
పావురాలన్నీ విడిపించబడుతున్నాయి. యేసు నామములో పావురాలన్నీ విడిపించబడుతున్నాయి. ప్రార్థన చేయండి. నా ముందు కూర్చున్న వాళ్ళు గట్టిగా ప్రార్థన చేయండి. శక్తులను బంధించబడి గట్టిగా మీరు స్వరాలు తెరవచ్చు. ఇక్కడికి వచ్చి నా ముందు గట్టిగా, ఇంకా గట్టిగా మీరు పెద్ద గొంతులు విప్పాలి. యేసయ్య మీకు విడుదలిస్తున్నాడు. గట్టిగా ఇప్పాలి, గట్టిగా ఇప్పాలి. అద్భుతం జరుగుతుంది. యేసయ్య ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ పావురాలన్నిటిని విడిపించాడు యేసయ్య. అక్కడ పావురాలన్నిటిని విడిపించాడు యేసయ్య. రిబాబా షందరబా రిఖరబల రిబాందువరబా షందరబా రిబిరిబిరి కిరిబిరిబిరిబిరి షందరిబిరిబిరి ఆశమౌదరబరబా. పావురాలంటే మనమే పావురాలంటే మనమే. దేవుడు మనం విడిపిస్తున్నాడు. రిబారా షందరబ రిఖరబర రిమారబ షందరబ రిఖరబరబరి షందరిబరబా. యేసయ్య కార్యం చేయండి. యేసయ్య అద్భుతం చేయండి. యేసయ్య అద్భుతం చేయండి. అద్భుతం జరగాలి యేసయ్య. అయ్యా మా భారతదేశం దీవించబడాలి. మా భారతదేశం దీవించబడాలయ్యా. మా భారతదేశం సిరి సంపదలతో నింపబడాలయ్యా. మా భారతదేశంలో కుటుంబాలను ఆశీర్వదించబడాలి. మా భారతదేశంలో సేవకులందరూ ఉజ్జీవంతో నింపబడాలయ్యా. సేవకులందరూ రగులుకోవాలి. సేవకులందరూ ఉజ్జీవంతో సేవ చేయాలయ్యా. అపోస్తుల సేవ, అపోస్తుల బోధ బూది గంతముల వరకు పరిగెత్తాలి నాయనా. భూమిని తలక్రిందులు చేసే సేవకులు పుట్టాలయ్యా. భూమిని తలక్రిందులు చేసే సేవకులు రావాలి. భూమిని తలక్రిందులు చేయాలి. గుడ్డి వారిని పరిగెత్తించే సేవకులు రావాలి. మోగవారితో మాట్లాడించే సేవకులు రావాలి. గుడ్డి వారిని చూపించే సేవకులు రావాలి. చెవిటి వారికి వినికిడి తెప్పించే సేవకులు రావాలి. గుడ్డి వారికి కనులు తెప్పించే సేవకులు రావాలి. ప్రజలకు పశ్చాత్తాపం కలగజేసే సేవకులు రావాలి. ప్రజలను మార్చే సేవకులు రావాలి. ప్రజలకు బాప్తిసాలు ఇచ్చే సేవకులు లెగవాలి. అపోస్తుల బోధన ప్రకటించే సేవకులు ఇగో ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు బహుబలంగా లెగవాలి. లేపండి. అద్భుతమైన వ్యక్తులు లేపండి. ఒక పేతురు లెగవాలి. ఒక అపోస్తలుడైన యోహాను లెగవాలి. ఒక అపోస్తలుడైన యాకోబు లెగవాలి. ఒక తోమా లెగవాలి. గొప్ప వ్యక్తులు లెగవాలయ్యా. గొప్ప వ్యక్తులు లెగవాలయ్యా. భూమిని వాళ్ళు తలక్రిందులు చేసి పడేయాలి. వేల మంది బాప్తిజాలు మా భారతదేశంలో జరగాలి. మా 2 తెలుగు రాష్ట్రాల్లో జరగాలి. తాగుబోతులు మారాలయ్యా. తిరుగుబోతులు మారాలయ్యా. స్మోకింగ్ చేసే వాళ్ళు మారాలయ్యా. ఓ ఖైనీలు, గుట్కాలు, పానపరాకులు, గాంజాయి వ్యక్తులు మారిపోవాలి. మానుపరాకులు ప్రభ, ఒక్కపొళ్ళు ప్రభు నాయన, కుటుంబాలు ప్రభు నా తండ్రి నాయన. అయ్యా గాంజాయిని తీసుకుంటున్న యవ్వన బిడ్డలు మారాలయ్యా. తాగుతున్న వ్యక్తులు, లోక మద్యమును తాగుతున్న వ్యక్తులు, అయ్యా స్మోకింగ్ చేస్తున్న వ్యక్తులు, సిగరెట్లు తాగుతున్న వ్యక్తులు, వాటికి బానిసైపోతున్న వ్యక్తులందరూ మారాలి ప్రభు. మారిపోవాలి. ప్రతి వ్యసనాలు యేసు నామములో ప్రజలను వదిలిపెట్టలే. అద్భుతం చేయండి. ప్రార్థన చేస్తారా? మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిశుద్ధాత్మ అపోస్తలుల సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఈ గిరిపురంలో ఉన్నటువంటి సంఘం కొరకు ప్రార్థన చేయాలి. మీరందరూ సంఘం కొరకు ప్రార్థన చేయాలి. సొంత మందిరం కొనాలని ప్రార్థన చేయాలి. సొంత మందిరం కొనాలి. మా సేవలు ఇంకా అభివృద్ధి పరచబడాలి, విస్తరించబడాలి. ఈ పరిశుద్ధాత్మ అపోస్తలిక్ మినిస్ట్రీస్ విస్తరించాలి. బూది గంతముల వరకు విస్తరించాలని ప్రార్థన చేయండి. సొంత మందిరం కావాలి. ఈ మినిస్ట్రీకి సొంత మందిరం కావాలి. సొంత వ్యాన్ కావాలి. సొంత కెమెరాలు కావాలి. అద్భుతమైన కార్యం జరగాలని ప్రార్థన చేయండి. నాకు దైవజనుడికి జయరాజుకు మంచి ఆరోగ్యం రావాలని ప్రార్థన చేయండి. రే బాబా షందరబా రైఖారబాల రైఖాంద్వారబా షంఠోదరబా యత్వారబా షంఠుందరబా రీ బాబా బాబా షఖరదరబా బాబా. సొంత సంఘం రావాలయ్యా. ఈ పరిశుద్ధాత్మ అపోస్తలిక్ మినిస్ట్రీకి సొంత సంఘం రావాలయ్యా. ఈ పరిశుద్ధాత్మ అపోస్తలిక్ మినిస్ట్రీస్ లో ఉన్న విశ్వాసులందరూ శిష్యులుగా మారాలయ్యా.
విశ్వాసులందరూ ఇంకా బలపరచబడాలి. ఒక శక్తివంతులు కావాలని ప్రార్థన చేయండి. సొంత కెమెరాలు కావాలి, మాకు సొంత కెమెరాలు వచ్చిన కాక, సొంత వ్యాను, మా ప్రయాణాలకు సొంత వ్యాను, బండ్లు కావాలి, వ్యాన్స్ కావాలి, ఆటోలు కావాలా, సొంతవి దేవుడు అనుగ్రహించాలి. స్పాన్సర్ చేసే వాళ్ళు ప్రభు లేపబోతున్నాడు. లేపాలని ప్రార్థన చేయండి. స్పాన్సర్ చేసే లేపాలి. ఎక్కడి నుంచి లేపుతాడు మాకు అవసరం. సొంత ఆటోలు కావాలి, సొంత బైకులు కావాలి, సొంత వ్యాన్లు కావాలి, సొంత కెమెరాలు కావాలి, సొంత మందిరం కావాలి, సొంత స్థలాలు కావాలి. ఏలూరులో కూడా మినిస్ట్రీ పెట్టాలి మేము. ఈ పరిశుద్ధాత్మ అపోస్తలుకి సంఘం ఏలూరులో కూడా ఉండాలి. అయ్యా వేగువాడలో ఉండాలి, చెంగారెడ్డి కూడా సార్ వేగువాడలో ఉండాలి. ఎక్కడ పడితే ఎక్కడ నాయన అయ్యా మీ మినిస్ట్రీని స్థాపించాలి. అందు నిమిత్తం మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేయండి. ఈ మినిస్ట్రీ అంచెలంచెలుగా వర్ధిల్లాలి, అంచెలంచెలుగా దీవించబడాలి, అంచెలంచెలుగా ఆశీర్వదించబడాలి. మా మినిస్ట్రీ మీద జరుగుతున్న ప్రతి కుట్రలు రద్దయిపోవాలి, ప్రతి చాతబడి అంతకాల శక్తులు రాలిపోవాలి, ప్రతి శాపాలు పారిపోవాలి, ప్రతి కీళ్లు పారిపోవాలి. ఇదిగో మా మినిస్ట్రీ మీదకి లెగుస్తున్న శక్తులు అణిగిపోవాలి. మా మినిస్ట్రీ మీదకి లెగుస్తున్న శక్తులని, గొడవలకు లెగుస్తున్న శక్తులని అణిగిపోవాలి, కామైపోవాలి, సైలెంట్ అయిపోవాలి. బలమైన కార్యాలను చేయండి. అలా చేయండి అని ప్రార్థన చేయండి. మినిస్ట్రీ విస్తరించాలని, ఈ 26th ఫలంగా ఈ మినిస్ట్రీ విస్తరించాలి. 27th ఇంకా ఫలంగా విస్తరించాలి. అనేకమైన ఆత్మని ఈ మినిస్ట్రీ పట్టుకోవాలి. అనేకమైన ఆత్మని ప్రభు రాజ్యంలో ఈ మినిస్ట్రీ చేర్చాలి. బలమైన కార్యాలు అలాగ చెయ్యండి ఆయన, అలాగ చెయ్య. మా మినిస్ట్రీలో ఉన్నటువంటి కెమెరా తీస్తున్న బిడ్డలు దీవించబడాలి. ప్రార్థించి సౌండ్ సిస్టమ్ ప్రభ నైనా పెడుతున్న కంట్రోల్ చేస్తున్న బిడ్డలు దీవించబడాలి. ప్రభ కెమెరా తీస్తున్న బిడ్డలు దీవించబడాలి. అయ్యా ప్రయత్నం సహోదరి కొరకు ప్రార్థించండి. ఏదైతే మాకు ఎవరెవరైతే ఫోన్ కాల్స్ చేసి ప్రార్థన చేయించుకుంటారో ఆ ప్రయత్నం బిడ్డ దీవించబడాలి. ఆ ప్రేయర్ కాల్, ఆ సెల్ ఫోన్ కి ఫోన్ చేసి ఎవరెవరైతే ప్రేయర్ చేయించుకుంటారో వారందరూ విడిపించబడాలి, వారందరూ విడుదల పొందాలి. మా ప్రయత్నం పాప, మా ప్రయత్నం సహోదరి ఎవరెవరికైతే ప్రార్థన చేస్తుందో వారందరికీ విడుదల కలగాలి. మాకెవరెవరైతే రిక్వెస్ట్లు పంపుతున్నారో, మాకెవరెవరైతే ప్రార్థన అంశాలు పంపుతున్నారో వారందరూ విడిపించబడును గాక, వారందరికి ఉపశమనం కలుగును గాక, వారందరికి విడుదల కలుగును గాక, వారందరికి స్వేచ్ఛ కలుగును గాక, వారందరికి సమాధానం కలుగును గాక, వారందరికి స్వస్థత కలుగును గాక, వారందరికి ఆశీర్వాదం కలుగును గాక. మాకెవరెవరైతే మెసేజ్ల ద్వారా, ప్రేయర్ కాల్ ద్వారా మాకెవరెవరైతే మీ ప్రార్థన అంశాలు తెలియజేస్తున్నారో అవన్నిటిని ప్రభు బాగు చేస్తున్నారు. వాటన్నిటికి ప్రభు సమాధానం ఇస్తున్నారు. వాటన్నిటికి ప్రభు విడుదలిస్తున్నారు. అర్ధరాత్రి ప్రార్థన అద్భుతం చేసింది యేసునామములో, అద్భుతం చేసింది యేసునామములో, అద్భుతం చేసింది యేసునామములో, అద్భుతం చేసింది యేసునామములో. కార్యాలు మీరు చేసినందుకు వందనాలు, మీరు చేసినందుకు వందనాలు, మీరు చేసినందుకు వందనాలు, మీరు చేసినందుకు వందనాలు. మా జీవితంలో అద్భుతం చేసినందుకు వందనాలు, చేయబోతున్నందుకు వందనాలు, మమ్మల్ని స్వస్థపరిచినందుకు వందనాలు, స్వస్థపరచబోతున్నందుకు వందనాలు. అయ్యా మాకే పనులు జరగాలో ఆ పనులు జరిగించినందుకు వందనాలు, జరిగించబోతున్నందుకు వందనాలు. మా మీదకు వెలుగు వచ్చి ఉన్నది, చీకటి తొలగిపోయింది, వెలుగు మాపై దిగింది, అగ్ని మాపై దిగింది, భాషలు మాపై దిగాయి, దర్శనాలు దిగాయి, ప్రవచనాలు దిగాయి, స్వప్నాలు దిగాయి, పరలోక వాతావరణం మా పైకి దిగి వచ్చింది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఎవరెవరు బిడ్డలైతే ఈ విడుదల ప్రార్థనలో, అర్ధరాత్రి ప్రార్థనలో పాలుభాగస్తులయ్యారో ఈ ప్రజలందరూ దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, కృప పొందారు, బలపరచబడ్డారు. యేసు నామములో అర్ధరాత్రి ప్రార్థన ఈ ప్రజలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా ఉంచి నడిపించబోతున్నందుకు స్తుతి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. చెప్పండి 7 సార్లు ఆమేన్ చెప్పండి. ఆమేన్, 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 ఆమేన్.
ప్రైజ్లో వందనాలు. అందరికీ కూడా అర్ధరాత్రి ప్రార్థనలో పాలు భాగస్తులైన ప్రతి కుటుంబానికి వందనాలు. మరలా వచ్చే మంగళవారం కలుద్దాం. ఈ ప్రార్థనలు మీ కుటుంబానికి ఎంతగానో ఆశీర్వాదం. మా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. సొంత మందిరం కొనుక్కోవాలా, ఇంకా మాకు నీడ్స్ ఉన్నాయి, కొన్ని అవసరాలు ఉన్నాయి, అవన్నీ మేము తీర్చుకోవాలి. దేవుడు తీర్చాలి. మీ కుటుంబం కొరకు మేము ప్రతి నిత్యం మేము ప్రార్థన చేస్తాం. మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టొచ్చు. మేము ఈ పోస్ట్ కింద, ఈ రికార్డ్ కింద మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టొచ్చు. ఖచ్చితంగా మీ ప్రార్థన అంశాల కొరకు మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యు. వచ్చే మంగళవారం కలుద్దాం. అందరికీ వందనాలు. ప్రైజ్.